ఈరోజు ఎపిసోడ్ మధ్యలోననుకుంటా నవదీప్ అని ఓ మాట మాట్లాడతాడు. ఏంటంటే శ్రీముఖికి ఎల్లో కార్డు ఇస్తానంటే, ఎందుకు నాకు ఎల్లో కార్డు అంటే, నువ్వేదో చెప్పావు వాళ్ళు ఏదో మారుతారన్నావు, వాళ్ళు ఏమో నాకు మారేటట్టు కనబట్టలేదంటే, ఇక్కడ మారాల్సింది అక్కడ ఉన్న కంటెస్టెంట్లు కాదనియా, మారాల్సింది టాస్క్లు ఎవరైతే డిజైన్ చేస్తున్నారో ఆడు మారాలి. ఆడు మారితే అన్నీ ఆటోమేటిక్ సెటరేట్ అయిపోతాయి. వాళ్ళు మారిపోతారు, మీరు మారిపోతారు, శ్రీముఖి ఎక్క మారిపోద్ది, అంతా మారిపోద్ది. సెట్ కూడా మార్చవసలే, టాస్క్ డిజైనర్ మారాలి. వాళ్ళు ఎలాగో మారరు, షూటింగ్ అయిపోయింది. నేను కూడా పెద్ద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు. త్వరగా 4 రోజులు అయిపోతే సాయిరామ్ అని చెప్పేసి బిగ్ బాస్ 9 రివ్యూలు చేసుకోవచ్చు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే లేదు, ఇవి కష్టమే. ఇంకా ఈ టాస్క్లు ఎలానే ఉంటాయో నాకు అర్థమైపోయింది. నేను చూన్ చేసుకున్నాను. అందుకే ఈరోజు ఎటువంటి కామెంట్లు నేను చేయను. సో సూటిగా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. హైలైట్స్ వచ్చేసరికి మాస్క్ మ్యాన్ అలియాస్ హరీష్ వర్సెస్ ప్రియా పంచాయతీ జరిగింది కదా. ఇద్దరిలో ఎవరు రైటు ఎవరు రాంగు? నాకైతే ఇద్దరిలో కూడా బొక్కలు కనబడ్డాయి, తప్పులు కనబడ్డాయి. న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు చెప్తా. అలాగే ఆ పక్కన పెట్టేస్తే ఇంకొక విషయంలో నాకు ప్రియా గారు నచ్చలేదు, ఇంకొక విషయంలో ప్రియా గారు నచ్చారు. అలాగే శ్రీజ గారు కూడా నాకు ఒక విషయంలో బాగా నచ్చారు. ఇలా కొన్ని ఉన్నాయి ఏరుకుంటే. టాస్కుల గురించి నేను నో కామెంట్స్, అలిసిపోయిన బాటసారి నేను. ఇంకా నేను టాస్కుల గురించి ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. చూడడం, రివ్యూ ఇవ్వడం, చూడడం, ఇవ్వడం, రిపీట్. మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. కుదిరితే లైక్ చేయండి, ఇంకా కుదిరితే అదేదో హైప్ అనే ఆప్షన్ ఇచ్చారంటే హైప్ చేయండి. జీవితం సబ్స్క్రైబ్ చేయకపోతే పాపం సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మోటివేషనల్గా ఉంటుంది. మనకు బిగ్ బాస్ 9 కూడా స్టార్ట్ అవబోతుంది. ఓకే, ఇప్పుడు మోటివేషన్ తెచ్చుకోవాలి. టైం ఎంత అయింది? 1:40 AM. తెచ్చుకుందాం. జై నవదీపన్య. లెట్స్ బిగిన్ ద షో. సో నిన్న ఎండ్ అయిన పర్ఫార్మెన్స్ అక్కడితో ఎండ్ అయింది అనుకున్నాం. పర్ఫార్మెన్స్ ఈరోజు కూడా కంటిన్యూ అయింది. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. కాకపోతే తెలిసిపోతుంది, ఆ నిబ్బా నిబ్బికి టాస్క్లు పక్కన పెడితే వీళ్ళ పర్ఫార్మెన్స్లు కూడా నిబ్బా నిబ్బిలాగా అనిపిస్తుంది. ఎవరివి? శ్రీముఖివి కానీ ఆ జ్యూరీ మెంబర్స్ కానీ కొంచెం చూసుకోవాలి. ఓకే, సో ఎలా చూపిస్తారంటే శ్రీముఖి గారు వచ్చి కొంచెం పర్ఫార్మెన్స్ చేస్తారు. నా 13 ఏళ్ళ కెరియర్లో నేను అన్ని ఎపిసోడ్లు ఫినిష్ చేసి వెళ్ళాను. ఫర్ ద ఫస్ట్ టైం నిన్న ఎపిసోడే నేను ఫినిష్ చేయకుండా వెళ్ళాను. వాక్అవుట్ చేయడం నా ట్రాక్ రికార్డ్ దొబ్బింది. అంతా మీ వల్లే అని చెప్పి వాళ్ళు సావదొప్పుతున్నారు. వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తున్నారా, మిలిటరీకి వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తున్నారా, ఫ్రీ చైతన్య పారాయణ కాలేజీకి వెళ్తున్నారా? రుద్దుతున్నారు, దొబ్బుతున్నారు. చచ్చిపోతారు వాళ్ళ పిల్లలు. మీలో బొక్కలు పెట్టుకుని వాళ్ళని దొబ్బితే ఏమొస్తుంది? ఏమీ రాదు. మహా అయితే సింపతి వస్తుంది. సింపతితో షో నడవదు. సో అది పక్కన పెట్టేద్దాం. శ్రీముఖి అక్క గారు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్ళు సారీ అన్నట్టు మాట్లాడతారు. సో ఏదో యాంగర్తోనో టెన్స్తోనో మాట్లాడలేదు. బట్ చెప్తున్నాను, హౌ ఆర్ యూ గైస్, టెన్స్డ్ అండ్ నర్వస్ అంటే వాళ్ళ పిల్లలు అమాయకులు, బుజ్జి పిల్లలు వచ్చి సారీ చెప్తారు. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే చెప్తా. ఈ డైలాగులు విందాం మనం. రన్నింగ్ కామెంటరీ సిరాకే, బట్ ఎక్కువ ఏం లేవు కాబట్టి ఈ ముత్యాలు మనం ఏరుకుందాం. ఒక పక్క కోపం ఉంది నాకు, ఇంకో పక్క బాధ కూడా ఉంది. ఎందుకు అక్క కోపం బాధ? కోపపడాల్సింది, బాధపడాల్సింది వ్యూవర్లు మేము. మీకెందుకు కోపం బాధ? రెమ్యూనరేషన్లు వస్తున్నారు కదా. బట్ నాకంటే ఓకే, బట్ ఆ ముగ్గురిని ఒప్పించడం చాలా కష్టం. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎన్న తెలైవ పర్ఫార్మెన్స్. స్క్రిప్టా వాళ్ళు ఇంకా హైలైట్ ఆల్చాలి పర్ఫార్మెన్స్. మీకు ఆడిషన్లో ఉన్న కసి ఇప్పుడు లేదు. సో ఐ నీడ్ ఏ ప్రామిస్ అంటే వాళ్ళు కూడా ప్రామిస్ చేస్తారు. ఇది ప్రతి పరీక్షని మీరు సీరియస్గా తీసుకొని బెస్ట్ ఇస్తారని నేను ట్రై చేస్తున్నా. జడ్జెస్ కూడా అదే చెప్తా. అక్కడ పరీక్ష బాగోలే, అక్కడ ఆ పరీక్ష బొక్కలా ఉంది. మీరు ఆ పరీక్షను మార్చితే బాగుంటుంది. ఇక్కడ మార్చే స్కోప్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. ఓకే, సో జడ్జెస్ వచ్చి మళ్ళీ వాళ్ళు ప్రీచింగ్లు బా లాస్ట్ ఎపిసోడ్లో మేము ఏదో కోపం అనుకుంటారు. ఇట్స్ ఏ కన్సర్న్ ఆన్ యూ. ఓకే, మాకు కన్సర్న్ వస్తుంది షో మీద. ఓకే, మీరు స్ట్రాటజీ అనుకుని ఏదేదో చేస్తున్నారు, అవుట్స్పైట్ చేద్దాం అనుకున్నారని చెప్పి మళ్ళీ ఇక్కడ మనిషి క్లాస్ పీయడం ఎందుకు? మనిషిని మాటికి కార్నర్ చేస్తున్నారు. ఆయన్ని బిగ్ బాస్ 9లోకి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అందుకోసం స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తాం అనుకుంటున్నారా? లేకపోతే ఆయన నెగిటివ్ చేసి బయటకు పంపించేద్దాం అనుకున్నారు? ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. అందుకే మీరు పాయింట్అవుట్ చేస్తారు మాట్లాడితే. సో నీకు ఆల్రెడీ ఎల్లో కార్డ్ వచ్చింది, జాగ్రత్త. యూ షుడ్ షైన్. అందరూ కూడా షైన్ అవ్వాలి. షైన్ అయిపోండి. వెరీ గుడ్. కర్నూలులో షైన్ అయిపోండి ఆ సూర్యుడు ఉదయించే వెలుతుట్లో. తర్వాత ఇక్కడ నాకు నచ్చింది, శ్రీజ ఇనిషియేట్ చేసుకొని లెగిసి సారీ చెప్తుంది. సారీ చెప్పడంలో కూడా నాకు నచ్చింది ఏంటంటే, మన మిస్టేక్లు మనం తెలుసుకొని దాన్ని ఓపెన్గా అందరి ముందు అందరి సమక్షంలో చెప్పడం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ ఎ బిగ్ డీల్.
ఈ రోజుల్లో పత్తిత్తులా నటించేస్తారు, తప్పులు చేసినా కూడా ఒప్పుకోరు, ఏదో ఈగో ప్రాబ్లంలో. అలాంటిది అమ్మాయి ఏ ఈగో ప్రాబ్లం లేకుండా సారీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను, లాస్ట్ గేమ్లో నా వల్లే పెంట్ అయింది, అలా చెత్త బయట పక్కింట్లో వేస్తావా అంటే వేస్తా అన్నట్టు చాలా హార్ష్గా రూడ్గా సెన్స్లెస్గా మాట్లాడాను. ఆమె అనలేదు, నేను చెప్తున్నా. సో అది ఇంకో కంటిన్యూ అవ్వదు అని చెప్పి ప్లిచ్ చేస్తుంది, సారీ చెప్తుంది, అందరూ కూడా సారీ చెప్తారు. సో అందరూ నచ్చారు, శ్రీజ గారు బాగా నచ్చారు. ఎందుకంటే తప్పు ప్రతి ఒక్కరు చేస్తారు, ఒప్పుకోవాలి, ఒప్పుకున్నాడు ఒక మెట్టు పైకి ఎక్కుతారు అన్నమాట. అది ఎవడైనా తప్పు చేస్తాడు, నేను చేయనా మీరు చేయరా, ఒప్పుకోవాలి అది. సో శ్రీజ గారిలో నాకు నచ్చింది అది. సో నవదీప్ గారు మేము మీకు యాక్చువల్గా హెల్ప్ చేస్తున్నా బీబీలో జరగబోయే గురించి. ఏంది సార్ మీరు హెల్ప్ చేసేది, గిన్నెలు తోవడం, బాత్రూమ్ క్లీన్ చేయడం, ఈ మాప్ పెట్టడమా? మరి సెలబ్రిటీలకు ఎవరు హెల్ప్ చేస్తారు, వీళ్ళకి రావా? మళ్ళీ తొప్పాసు పాయింట్లు. ఓకే అందరూ సారీ చెప్పారు. శ్రీముఖి గారు నో మోర్ సేఫ్ గేమ్స్. అక్కడ గేమ్ ఎక్కడ ఉంది సేఫ్ గేమ్లు ఆడడానికి? మీరు గేమే పెట్టట్లే. మీరు ఏమైనా గేమ్ పెట్టి దొప్పించుకుంటే సేఫ్ గేమ్ బొక్క గేమ్ అలా ఆడడానికి, మీరు గేమే పెట్టకుండా సేఫ్ గేమ్ అంటే ఎలా, హౌ? సో నిన్న మిగిలిన ముగ్గురు ఉన్నారు కదా బత్తాయి కళ్ళు అన్నట్టు చెప్పి, మనీష్, డీమాన్, షకీబ్, ఇప్పుడు మీ ముగ్గురే ఒక టీము. మీ ముగ్గురులో నుంచి ఒకరు కెప్టెన్ ఎంచుకోండి అంటే ఇక్కడ నచ్చలేదు ఏంటంటే నవదీప్ చెప్పింది కరెక్టే. త్వరగా ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఎలాగంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఒకసారి లీడర్ అయిపోయారు కాబట్టి డిమాండ్ పవన్కి ఛాన్స్ ఇస్తారు. సో అది నాకు నచ్చలేదు. ఫైట్ చేసుకోవాల్సింది, వాళ్ళు ఫైట్ చేసుకోలేదు. సో డిమాండ్ పవన్ కెప్టెన్ అయిపోయిన తర్వాత మీరు డిస్కషన్ చేసి అంటే పవన్ అయిపోతాడు. వాళ్ళ టీం పేరు బ్లూ అని ఇస్తారు. లాస్ట్లో చెప్తాను, నేను ముందే చెప్పేస్తాను. ఈ టీం పేరు 3 సింపుల్ అబ్బా. 3 అంటే అక్కడ 15 ఉన్నారు, 3 5 15 కదా, ఈ టీంలో వస్తాయి. ఈ టీం పేరు బ్లూ. మ్యాటర్ ఏంటంటే ఎవడైతే కెప్టెన్ అవుతాడో వాడు ఒక ముగ్గురిని పిక్ చేసుకోవాలి. సో అక్కడ ఎలా పిక్ చేసుకుంటారు? బుర్ర ఉన్నాడు, బుర్ర బుద్ధి ఉన్నాడు, వీళ్ళు ఆల్రెడీ ఒక టీం ఫార్మ్ అయిపోయారు కాబట్టి అటుపక్క ఒక 3 ముగ్గురిని వీక్ మెంబర్స్ని ఒక టీం కింద ఫామ్ చేస్తే, 6 ముగ్గురు మైండ్ సెట్లు పల్లెని వాళ్ళు ఒక టీం కింద ఫామ్ చేస్తే చెల్లా చెదిరైపోతుంది కదా, అలాంటి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. పవన్ అలాగే సెలెక్ట్ చేశాడు. అది కాన్ఫిడెంట్గా చెప్పకపోతే నవదీప్ గట్టిగా అంటే అవును సార్ అందుకే సార్ సెలెక్ట్ చేశాను సార్ అని చెప్తాడు. సో పవన్ సెలెక్ట్ చేసిన మెంబర్లు ఎవరంటే సో ఏది శ్రేయ, నాగా, శ్వేత. సో వీళ్ళు టీం పేరు ఎల్లో టీము. సో వీళ్ళు ముగ్గురులో లీడర్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ శ్వేత విల్ చూజ్ 3 ప్రియా. ఓకే వీళ్ళు ముగ్గురులోని లీడర్ శ్వేత అవుతారు అన్నమాట. వీళ్ళ టీం పేరు ఎల్లో టీము. తర్వాత శ్వేత ఏమో ఇంకో ముగ్గురిని సెలెక్ట్ చేయాలి కదా, ఇక్కడ ప్రియా, అనూష, హరీష్. వీళ్ళ ముగ్గురులో నుంచి వీళ్ళ టీం పేరు గ్రీన్. ఇక్కడ గొడవ అవుతుంది. ఎవరు అద్భుతమైన టీం ఏంది ఇది? ప్రియా, అనూష, హరీష్. సో అనూష ఏమంటుందంటే ప్రియాకి నువ్వు ఆల్రెడీ 3 సార్లు కెప్టెన్. నాకు ఒకటి అర్థం కావట్లే, నాకు బుర్ర కూడా పని చేయట్లే. ఈ 3 సార్లు కెప్టెన్ అయ్యారా 2 సార్లు అయ్యారా? నాకు 2 సార్లు గుర్తొస్తుంది చెప్పరా. ఒకటేమో ఆ రోప్ టాస్క్ లీడ్ చేసింది, ఇంకోటేమో ఆ కుండల టాస్క్ పట్టుకునేది అక్కడ కెప్టెను. సో ఒక టాస్క్లో వాళ్ళ టీం విన్ అయింది, ఒక టాస్క్ ఓడిపోయారు. సో ఒక టాస్క్లో ఈమె ఆడలేదు అసలు, ఇంకో టాస్క్లో ఉన్నారు అంతే. సో ఇంకొకటి ఏమైనా ఉంటే నాకు గుర్తురాట్లేదు చెప్పండి. ఎందుకంటే ఈమె 3 అంటారు, బిందు మాధవి గారు 3 2 విన్నింగ్ కెప్టెన్ అంటే ఏదో గేమ్ నేను మిస్ అవుతున్నానా? మిస్ అయితే ప్లీజ్ చెప్పండి, ఎందుకంటే లాజిక్ ఉంది దాంట్లో. సో అది మాస్క్ మ్యాన్కి వచ్చేసి అది హరీష్కి వచ్చేసరికి పాయింట్ ఏంటంటే మీరు కొన్ని సిచ్యువేషన్లో ఎక్కువ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్, నాకు మీలో అది కనబడట్లేదు, నాకు ఆ బ్యాలెన్స్ ఉందని చెప్పి పాయింట్ బాగుంది అనీషా పాయింట్ బాగుంది చెప్తారు అమ్మ. తర్వాత మాస్క్ మ్యాన్ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మాస్క్ మ్యాన్ది ఒక తప్పు ఉంది, ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ప్రియాది ఒక తప్పు ఒక పాజిటివ్ పాయింట్ ఉంది, ఒక నెగిటివ్ పాయింట్. ముందు కాన్వర్జేషన్ ఉందాం. లీడర్ అనేవాడు ముందు నుంచి లీడ్ చేసే కెపాసిటీ ఉండాలి, వాడు కూడా ప్రతి గేమ్ ఆడే సత్తా ఉండాలి. అంటే ఆయన ఎక్కడికి వస్తున్నాడో ఆయన కరెక్ట్గానే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే లీడర్ అంటే జస్ట్ లీడర్ లాగా ఒక అలా ఉండిపోకూడదు, వాడు ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా టీమును ముందుకు తీసుకెళ్తూ ఉండాలి, వాడు కూడా టాస్క్లు ఆడాలి. అంటే అక్కడ ప్రియాని ఏమన్నాడంటే నువ్వు ఆడిన దాంట్లో నీ రోల్ ఏముంది, ఒకసారి గెలిసాము ఒకసారి ఓడిపోయాం, బట్ నువ్వు అసలు గేమే ఆడలేదు కదా, ఇంకా నువ్వు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకొని నీకు నువ్వే ఓట్ అపీల్ చేసుకున్నావు కదా, సో నాకు నువ్వు నచ్చలేదు, యువర్ ఏ లూజర్ అని అంటాడు. ఒక పాయింట్ వరకు స్టాట్స్ పరంగా చూస్తే ఈమె ఆడింది అయితే ఏం లేదు, నేనేమైనా మిస్ అయితే చెప్పండి. బట్ ఇక్కడ నాకు నచ్చని విషయం ఏంటంటే యు ఆర్ ఏ లూజర్ అంటాడు హార్ష్గా. అది నాకు నచ్చలేదు, అంత పెద్ద మాట అనాల్సిన అవసరం కూడా లేదు. పోనీ ఇండివిజువల్గా అమ్మాయి ఆడకపోయినా టీముని లీడ్ చేయడం కూడా ఒక ఆర్టే కదా. సో రోప్ టాస్క్లో ఓకే
మేబీ ఆమెకంట మిగిలిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఆడతారు, టీంని గెలిపిస్తారు అనే నమ్మకంతో వాళ్ళని సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదా. సో లీడర్ అనేవాడు ఆ రిసోర్స్ని అసెస్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈయన లాజిక్ కంప్లీట్గా మర్చిపోయాడు. అండ్ యువర్ ఏ లూజర్ అని చెప్పి పర్సనల్గా వెళ్ళినట్టు అనిపించింది. తర్వాత నేను లూజర్ అనేది నేను పర్సనల్గా కాదు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని, బట్ అలా వినబడలేదు, ఎడిటింగ్లో కట్ చేసలేదు. ఇది నాకు నచ్చలేదు. ప్రియా గారి విషయంలో నాకు నచ్చలేదు ఏంటంటే, ప్రియా గారు ఏమంటారంటే ఆమె కూడా మూడు మాట్లాడి మీరు ఎక్స్ట్రీమ్గా అయిపోతారు, యు ఆర్ అన్ఫిట్ యాజ్ ఎ పర్సన్. ఇది కూడా పెద్ద మాట, ఇది కూడా పర్సనల్గా వెళ్ళిపోయింది. సో అంత పెద్ద మాటలు మాట్లాడకుండా గేమ్లో, ఈ అగ్ని పరీక్ష గేమ్లో మీరు ఎందుకు డిజర్వ్డ్ కాదు అనే పాయింట్కి చెప్పుకుంటే బాగున్నాను. సో ఇక్కడ ఈమా లైన్ దాటారు, మన మాస్క్ మ్యాన్ లైన్ దాటారు అనిపించింది. ఇద్దరివే తప్పులు ఉన్నాయి అనిపించింది. మీకే అనిపించింది చెప్పండి. నేనే సేఫ్ గేమ్ అనట్లేదు, చెప్పాను కదా. మాస్క్ మ్యాన్ తాలూకు కన్సర్న్ నాకు అర్థమైంది, బట్ చెప్పే విధానం ఒకటి ఉంటుంది చూసారా, అది చాలా హార్ష్గా చెప్పాడు, పర్సనల్ అటాక్ చేసినట్టు అనిపించింది. అండ్ ప్రియా కూడా ఓకే డిఫెండ్ చేసుకోవాలి కానీ యు ఆర్ అన్ఫిట్, అది అలాంటి స్టేట్మెంట్లు ఎందుకు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకసారి అంటే పర్లేదు, ఆమె ఇంకోసారి కూడా రిపీట్ అయింది, ఇలా చీప్ పనులు చేయను అని చెప్పి శ్రీజ దగ్గర అన్నారు. సో బేసిక్గా ఆమెకు చిన్న లూజ్ టంగ్ ఉంది. ఈ లూజ్ టంగ్ కంట్రోల్ చేసుకుంటే మంచిది. పొరపాటున ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇలాంటి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ బొచ్చుడవుతాయి. అలాంటప్పుడే మన టంగ్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకున్నాం అనేదే మన పెద్ద ప్రజలు చూస్తారు. సో ఈమె కానీ అక్కడ కూడా టంగ్ లూజ్ అయ్యారు అనుకోండి, చీపు గీపు అని చెప్పి మన వాళ్ళు చీప్గా ఓట్లు వేయడం మానేస్తారు అన్నమాట. అదిడా మ్యాటరు. సో ఓవరాల్గా ఈ డిస్కషన్లో ఇద్దరివే తప్పులు అనిపించే, రెండు చెప్పాను, ఇద్దరు టంగ్లో స్లిప్ అయ్యారు. సో ఓవరాల్గా కెప్టెన్ ఎవరు అవుతారు అనుకున్నారు, వీళ్ళు కొట్టుకొని అనుషకి కెప్టెన్ అవుతారు. అదిడా మ్యాటర్. మన మామూలుగా ఉండదు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ అనుషకి ఇస్తాడు, అనుష వచ్చేసరికి ప్రియాకి, ప్రియా వచ్చేసరికి అనుషకి. సో అనుష హ్యాస్ బికమ్ కెప్టెన్ ఇన్ ద సెన్స్ లీడర్. సో అనుష ఇంకో ముగ్గురిని, వీళ్ళ టీం పేరు గ్రీన్. సో అనుష ముగ్గురిని పిక్ చేసుకోవాలి కదా. ఇందాక అన్నారు కదా, ఆయన మంచి మాట చెప్పింది ఏమో ప్రియా, అన్ఫిట్ యాజ్ ఎ పర్సన్ రాంగ్, ఎంతసేపు ఈయనే కరెక్ట్ అనుకుంటాడు, పక్కవాన్ని చీప్గా చూసి మాట్లాడతారో అని చెప్పింది. ఇది కరెక్ట్. ఇది కొంచెం మాస్క్ మ్యాన్ అలానే ఉన్నాయి, కొన్ని ఈయనే చేసింది కరెక్టు, మిగిలిన వాళ్ళు చాలా తక్కువ అనే ఒక యాటిట్యూడ్లో ఉంటున్నాడు. అదైతే రాంగ్, అది కూడా కరిసేస్తారు. ఈమె ఎలా అయితే లూజ్ టంగ్తో కరిసిపోతారో, ఒకవేళ కంట్రోల్ చేసుకోకపోతే ఈయన కూడా నేను పట్టుకున్న కుందేలకు మూడే కావాలి అన్నట్టు ఉంటాడు. అది కూడా వర్కౌట్ అవ్వదు. ఈమె ఇక్కడ కరెక్ట్ పాయింట్. అలా అనుష లీడర్ అవుతుంది. అనుష పిక్ చేసే పిల్లలు ఎవరంటే దివ్య, నిఖిత, శ్రీజ, కలికి. పెద్ద టీమే, ముగ్గురికి నోరు ఎక్కువే. ఈ టీం పేరు రెడ్, సరిపోయింది, చేపల మార్కెట్ అయిపోద్ది. అప్పుడు మన దివ్య నిఖిత దగ్గర మళ్ళీ చెప్తారన్నమాట, నీకు ఎక్కడ శ్రీజకి నీకు ఎక్కడ ఆపాలో తెలియదు, నీకు ఎప్పుడు కలికి నీకు ఎప్పుడు స్టార్ట్ చేయాలో తెలియదు, మాకు రెండూ తెలుసు అంటే ఆ పక్కకి వెళ్ళిపో శ్రీజ. నువ్వు ఇన్ని చెప్తావు, ఏమైనా టాస్క్ అంటే స్పైనల్ కార్డ్ నొప్పి ఇది అంటావు, అది వెళ్ళంటిది. కలికి ఏమో శ్రీజకి వచ్చేసరికి మీద అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, నీకు అవసరం లేనప్పుడు నేను నోరేసి పడిపోను అని చెప్పి. అక్కడ ఓవరాల్గా నాకు ఏమనిపించిందంటే, నా బుర్రకి కొంచెం శ్రీజ గారిని వీళ్ళు కార్నర్ చేశారా అనిపించింది. నాకు నచ్చింది విషయం ఏంటంటే, అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్లు జరిగినా కూడా ఏమైందంటే ఒప్పుకోరు. సో కల్కి గారేమో అనుషని సెలెక్ట్ చేస్తారు, అనుష ఏమో కల్కిని సెలెక్ట్ చేస్తారు, బట్ శ్రీజ వచ్చేసరి కల్కిని సెలెక్ట్ చేస్తారు. అదిడా ట్విస్ట్. సో అక్కడ ఏంటంటే స్పోర్టివ్గా తీసుకుని టాస్క్ ఇచ్చారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు, పర్సనల్గా తీసుకోలేదు. నాకు ఒక స్మైల్ కూడా మెయింటైన్ చేశారు. నాకు అది నచ్చింది. నేనేదో శ్రీజని లేపుతున్నాను కాదు కానీ స్పోర్టివ్గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే అది చాలా మ్యాటర్స్. నాకు ఆ స్పోర్టివ్నెస్ బాగా కనిపించింది ఈ అమ్మాయి విషయంలో. ఎంతమంది అది గమనించారో చెప్పండి. నేనైతే గమనించాను. అది తర్వాత కలికి ఇంక పిక్ చేయవసరం లేదు, ఇంక మిగిలిన ముగ్గురే, పవన్ కళ్యాణ్, ప్రసన్న, డాలియా. సో వీళ్ళది పెద్ద డిస్కషన్ ఏమి ఎక్కువ అవ్వలేదు. ఓవరాల్గా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అయిపోతారు కెప్టెన్. సో ముందేదో అంటాడన్నమాట, ప్రసన్న నీకు ఆల్రెడీ 2 ఓటేపీలు వచ్చాయి కదా అని. అది లాజిక్ కాదు. కెప్టెన్ అయితే ఓటేపీలు చెయ్యాలని లేదు కదా, వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు కదా. సాక్రిఫైస్ స్టార్స్ చాలామంది ఉన్నారు కదా. ఓవరాల్గా మన ఆర్మీ మ్యాను, నేను ఆర్మీలో ఉన్నాను, నాకు తెలుసు పాజిటివ్లు నెగిటివ్లు చూసి కరెక్ట్గా ఎవరిని దింపాలో ఎవరిని వదలాలో నాకు తెలుసు, అర్జున్ టైంలో బాగా వేస్తాను అన్నట్టు చెప్పాడు. సో వాళ్ళు కన్విన్స్ అయ్యి పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. వీళ్ళ టీం పేరు బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ విస్కీ కాదు, కలర్ పేరు ఇక్కడ. సో అది మ్యాటర్. సో 5 టీములు చూడండి, టీములు ఫామ్ అవ్వడానికే 70% ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాత అద్భుతమైన బాహుబలి టాస్క్లు వస్తాయి. ఆ టాస్క్ పేరే రియల్ వర్సెస్ ఫేక్. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను. మీరు బుల్లితెర మీద చూడండి, ఆస్వాదించండి, అనుభవించండి, ఎంజాయ్ చేయండి. నో కామెంట్స్. సో టాస్క్ పేరు మీకు అర్థమైంది కదా, ఫేక్ వర్సెస్ రియల్ అంటే ఎయిదర్ 2 ఆబ్జెక్టులు అయినా పెడతారు, ఆర్ 2 హ్యూమన్ బీయింగ్స్, మరీ ఎక్కువ మాట్లాడుతుంది, 2 మనుషులు పిలిచి అందులో ఏదో ఒకటి చూపించి ఫేకా రియలా అనేది గెస్ చేయాలన్నమాట. సో 5 వస్తారు మహానుభావులు. అక్కడ స్టాండ్ ఉంటుంది,
అందులో అది రాసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ 1 2 3 4 5 ఆర్డర్స్ ఎవరైతే ఫస్ట్ పెడతారో ఒకవేళ ఫస్ట్ విన్ అయిందనుకోండి వాళ్ళకి విన్నర్, ఒకవేళ ఫస్ట్ విన్ అయ్యి మిస్ అయిందనుకోండి సెకండ్, అలా సీక్వెన్షియల్ వేలో. ఇక నాకు అర్థమైంది ఏంటంటే తొత్తరాక్క ఫస్ట్ వెళ్ళిపోయారు అనుకోండి, ఒకవేళ రాంగ్ అయినా -పాయింట్ లేదు. సో అదొక బొక్క ఉంది, ఆ బొక్క మరి వీళ్ళు ఆలోచించడం లేదు. ఇంకొకటి అక్కడ స్టాండ్లో ఉన్న ఇక్కడ 5 ఉన్నారు, స్టాండ్కి దగ్గర ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది కదా. సో ఇటుపక్క స్ట్రైట్గా పెట్టాల్సింది, ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టకుండా. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 1 2 3 4 5 ఇక్కడ ఉన్నాను, నేను 5వ వాడిని, స్టాండ్ ఇక్కడ ఉంది, ఓకే ఫస్ట్ పెట్టేది 1 2 3 4 5 సారీ నాకు ఆన్సర్ తెలిసినది లేకపోయినా ఫ్లూక్లో ప్రతిసారి పెట్టేస్తాను నేను. ఓకే ఇక్కడ 1 అని లక్ వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది, ఎందుకంటే 2 ఆప్షన్లే కదా, ఏసీడీసీలుగా. అక్కడ ఫస్ట్ వాడు అక్కడి నుంచి ఇక్కడ రాడే టైం పడుతుంది కదా. సో అప్పుడు ఈ టేబుల్లో ఇక్కడ నా పక్కన పెట్టకుండా మా అందరికీ అలైన్డ్గా మధ్యలో అక్కడెక్కడ పెట్టారనుకో అందరికీ అందరికి ఒకేసారి బాగుంటుంది కదా. మీకు అర్థమైంది అనుకుంటున్నా, విజువల్గా రిప్రజెంట్ చేసుకోండి. ఒకవేళ ఎపిసోడ్ చూస్తే నేను చెప్పేది మాత్రం మీకు అర్థమవుతుంది. నాకు అది నచ్చలేదు. అయిన బాహుబలి టాస్క్లో మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా, రియల్ వర్సెస్ ఫేక్. ఇందులో మనం ఇదే పెద్ద నవదీప్ అన్నట్టు ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఇది కొంచెం ఫ్లూక్ టైపే. అర్థమైంది. వాళ్ళు కూడా కొన్ని కన్ఫ్యూజ్ చేయడానికి రియల్ని ఫేక్ లాగా, ఫేక్ని రియల్ లాగా చూపించారు, కొన్ని మ్యాస్టీస్గా చూపించారు. సో దట్ వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి. అంతకు మించి ఈ గేమ్ని ఇవాల్యుయేట్ చేయడానికి నా గుజ్జు లేదు, పని చేయట్లేదు, అంతే ఉంది. సో ఫస్ట్ కేకు, ఒక ఫేక్ కేకు, ఒక ఒరిజినల్ కేక్ ఉంది. వాళ్ళు అలా చూపించారంటే నేను కూడా ఫస్ట్ మెయిన్ కేకే రియల్ కేక్ అనుకున్నా. మెయిన్ ఫేక్ రియల్ కేక్ ఏందిరా, 2 కేకులు ఉన్నాయి. ఒక కేక్కి క్రీమీ క్రీమీ బాగా కనిపిస్తుంది, ఇంకో దాంట్లో నీట్గా ఉంది. సో అది డమ్మీ కేక్ అనుకున్నా. బట్ వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక థర్మాకోల్ దాన్నే క్రీమీ స్ట్రక్చర్ ఉన్నట్టు అలా పెట్టి అసలు కేక్ నీట్గా పాలిష్డ్గా పెట్టారు. అందరూ దానికి గుడిసారు థర్మాకోల్కే. అలాగైపోయింది, అందరూ కరిస్తారు, ఎవరికి పాయింట్ రాలేదు. నెక్స్ట్ నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఫేక్ హెయిర్ టాస్క్. 2 పిల్లలు వస్తారు, ఆడపిల్లలు, ఏదో రెడ్ పింక్ కలర్ శారీలు. ఇందులో ఎవరు హెయిర్ ఎక్స్టెన్షన్ వాడుకున్నారు, మన మణికంఠ నేను పిలిస్తే చెప్తున్నాం కరెక్ట్గా. సో ఇందులో ప్రియా గారు కరెక్ట్గా చెప్పారు. సో ప్రియా గారికి 1 పాయింట్. ప్రియా గారు ఏ టీము? గ్రీన్. ఓకే. నెక్స్ట్ బల్బు టాస్క్. 2 బల్బులు పెట్టారయ్యా, దానికి ఏదో కనెక్షన్ పెట్టారు. ఇందులో ఏ బల్బు రియల్ ఏది ఫేక్, ఇందులో కూడా అది ఎక్స్ప్లెనేషన్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఆ కలికి ఏదో ఫ్లూక్ వేసారు, అది రియల్ అయిపోయింది, లైట్ వెలిగింది. మన మనీష్ అనియా హరీష్ అనియా చెప్పింది ఫేక్ బల్బ్ అయిపోయింది. ఆయనేమో నాకు ఫిలమెంట్ దాంట్లో కనబడింది అంటారు, అక్కేమో కలికి అక్కేమో నాకు ఇక్కడ కనబడింది అంటారు, నాకు కరెంట్ వైర్ కనబడింది అంటాడు మన మాస్క్ మాయ. చివరికి దానికి కంకులు ఏమీ వీళ్ళు ఏం చెప్పలేదు, ఫ్లూకే. సో లైట్ వెలిగింది, కలికి గారు వెలిసారు. సో మళ్ళీ గ్రీన్ టీము. గ్రీన్ టీమా? గ్రీన్ టీమ్ కాదు, కల్కి టీం. ఇందాక ఏం చెప్పారు, అదే రెడ్ టీం అనుకుంటా. కల్కితో రెడ్ టీం, కల్కి శ్రీజ. నెక్స్ట్ స్కెచ్ ఆర్టిస్టులు వస్తారయ్యా. అందులో ఎవరు రియల్ స్కెచ్ ఆర్టిస్ట్, ఎవరు ఫేక్ స్కెచ్ ఆర్టిస్టులు అని అడుగుతారు. వీళ్ళకి ఒక ఆప్షన్ ఇచ్చారమ్మని, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడగొచ్చు అని చెప్పి. సో ముందుసారి కూడా ఆప్షన్ ఇచ్చినా వీళ్ళు అడగలేదు ఆ ఫేక్ హెయిర్ది. ఈసారి అడిగారు. మన డిమాన్ పవన్ అన్నయ్య చిన్నోళ్ళలో ఉందాగన తమ్ముడు, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు అని అడిగారు. ఆయన ఏం చెప్తున్నాడు, ఇంకో కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తమ్ముడు, మీకు హెయిర్ బ్రోస్ ఏందిరా, నాకు దరిద్రమైంది, ఈ ఐబ్రోస్ ఎన్ని రకాలుగా వేయొచ్చని అడుగుతున్నాడు. అలే చెప్తున్నారు. ఆ వెంకీ సినిమాలో మీరు చెప్పినంత వరకు ఆ సుల్లంతా వినుకొని ఉంటారు, నేను దొంగతనం చేసాడు, ఎప్పుడో దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు అన్నట్టు. అంతలోగా మన నాగార్నియ వెళ్ళి పెట్టేశాడు. నాగార్నిలో నాకు నచ్చింది ఏంటంటే, వీళ్ళు ఈ క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఎవడైతే మైక్ ఫోమ్గా పెట్టుకుని ముందుకు వచ్చాడో వాడు రియల్ అని గెస్ట్ చేశాడు. ఇది ఇక్కడ వర్కౌట్ అయింది, తర్వాత గరిస్తాడు. సో స్మార్ట్ గార్డ్ పెట్టేశాడు. తర్వాత అన్నీళ్ళు తమ్ముళ్ళు అక్కలో క్వశ్చన్లు అడిగిన తర్వాత వాళ్ళకి పెట్టుకున్నారు. చివరికి నాగా ఇన్స్టిక్టే కరెక్ట్ అయింది. సో కరెక్ట్ ఆన్సర్ అయింది. ఇక్కడ నాగాని అప్రిషియేట్ చేయాలి. బట్ ప్రతిసారి ఇదే రెసిపీ వాడితే ఎలాగా? నువ్వు గులాబ్ జామ్కి ఇదే రెసిపీ, హాట్ చాట్కి ఇదే రెసిపీ, పాయసంకి ఇదే రెసిపీ, బిర్యానీకి ఇదే రెసిపీ అంటే అవ్వదు. సో ఇక్కడ వర్కౌట్ అయింది. సో నాగా గారు గెలిచారు తాలియా. నెక్స్ట్ ఇంకేమైంది? ఫేక్ ప్లాంట్. 2 ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి రియల్ ప్లాంట్నే ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో పెట్టారు. ఫేక్ ప్లాంట్నేమో మామూలు రియల్ ప్లాంట్ ఎలా ఉంటాయి, ఒక ఆకు చిన్నది ఒక ఆకు పెద్దది అలాగా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో లేకుండా ఉంటాయి కదా, అలా పెట్టారు. సో ఇక్కడ మిగిలిన వాళ్ళు గెలిచారు. శ్రీజ గారు కరలేదు. సో శ్రీజ గారు గెలిచారు. సో శ్రీజ గారికి అంటే వాళ్ళ టీంకి, గ్రీన్ టీంకి ఇంకొక పాయింట్ వచ్చింది. తర్వాత షూ టాస్క్. ఈ 2 షూలు పెట్టారు. ఒక పెద్ద షూ, అదేదో అంటారు అబ్బా షూని గుర్తురాట్లే, ఒక పెద్ద షూ, ఒక సోల్లెస్ షూ పెట్టారు. క్వశ్చన్ అడగకముందే డాలియాకి వెళ్ళి పెట్టేసింది. ఏమనుకుందంటే డాలియాక్క ఫేకా రియలా అనుకుందంట.
అప్పుడు నవదీప్ ఒక పాయింట్ చెప్పాడు, ఫేకా రీలా కనుక్కోవాలంటే 2 ఐడెంటికల్ పెట్టాలి కదా, 2 ఐడెంటికల్ పెట్టకముందే నువ్వు ఎలా పెట్టావు అని చెప్పి. తర్వాత మిగిలిన వాళ్ళు కొంచెం అర్థం చేసుకున్నారు. వాళ్ళు మాయి షూ ఇప్పి సాక్స్ ఇప్పేసరికి ఓకే నవదీప్ కాల్కి ఫిట్ అయ్యే షూ ఏదనుకుంటారని చెప్పి మిగిలిన వాళ్ళు పెట్టారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనీష్ అని ఇచ్చాడు. మనీష్ అని చెప్పింది కరెక్ట్ అయింది. మనీష్ అని క్యూట్ స్టెప్స్ కూడా వేసాడు. ఈజ్ ఎ డాన్సర్. సో అలాగే ఎట్టకేళ్ళకి బ్లూకి ఒక టీం ఓ పాయింట్. తర్వాత సింగర్స్, ప్రముఖ సింగర్లు వచ్చారు 2. అక్కడ కూడా అంతే క్వశ్చన్లు అడగవచ్చు. ఏదో అడిగారబ్బా, డిమోన్ అని ఏదో అడిగాడు. ఎన్ని జానర్లు ఉన్నాయంట నాకు తెలియవు. నాకు సినిమాల్లో జానర్లు తెలుసు, హారరు, థ్రిల్లరు, రొమాంటిక్, డ్రామా అని. ఇందులోనే రాగాలేవో గీగాలేవో అడుగుతారు అనుకుని జానర్లు అడిగారు. ఇంకొక ఆయన ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్నీ అన్నారు. అన్నీ అయిపోయింది. సో ఓవరాల్గా ఈ సుత్తి లేకుండా చెప్పాలంటే మాస్క్ అని హరీష్ అని కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు, తాలియా. సో హరీష్ అనికి మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చిందంటే గ్రీన్ టీమ్కి ఇంకో పాయింట్ వచ్చింది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇక్కడ గ్రీన్ టీమ్కి 2 పాయింట్లు, ఎల్లో టీమా రెడ్ టీము 2 పాయింట్లు వచ్చాయి. సో ఆ టీముల కంటే చెప్పాలి అంటే ఇప్పుడు టై బ్రేకర్. సో ఇప్పుడు అందులో నుంచి ప్రియా, ఇందులో నుంచి శ్రీజ గారు వస్తారు. ఇక్కడ 2 గ్లాసులు పెట్టారయ్యా. ఇందులో ఏ గ్లాసుకి పవర్ ఉంది, ఏ దానికి పవర్ లేదు అంటే అందరూ ఒకలాగే చెప్తున్నారు. ఇద్దరు నాకు ఒకటి రిఫ్లెక్షన్ వచ్చింది, ఒకటి రిఫ్లెక్షన్ రాలేదు వాళ్ళు చెప్పారు. బట్ ప్రియా గారు ఒక గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నారు, గ్లాస్ స్పెక్టికల్స్. శ్రీజ గారు ఒక గ్లాస్ సెలెక్ట్ చేసుకుని దీనికంటే ముందు పెట్టబోయే ముందు ప్రియా గారు స్లో మోషన్లో వెళ్తుంటే శ్రీజ గారు కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఆమెను తోసి మేము పెట్టారు. ఈమె పెట్టలేకపోయింది. ఈమె పెట్టకపోక ఫ్రస్ట్రేషన్లో చీప్ అని చెప్పి అన్నది. ఎందుకు చీప్ అన్నావు అంటే ఇలాంటి చీప్ పనులు నేను చేయనంటే ఆమె చేసింది చీప్ పనులు కాదక్క, శ్రీజ గారు స్మార్ట్గా ఆలోచించి అది చేసిన మూవ్, అది చీప్ అవ్వదు. ఏది చీప్ అంటే మీరు గేమ్లో అర్థం చేసుకోకుండా లూజ్ టంగ్లో మాట్లాడారు చూసారా, అది చీప్. ఐ హోప్ ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకుంటారు వెరీ సూన్ బిగ్ బాస్కి వెళ్ళే లోపల అని అనుకుంటున్నాను. సో బట్ ఇక్కడ వచ్చేసరికి శ్రీజ గారు విన్ అవ్వరు, ప్రియా గారు విన్ అవుతారు. సో ఇక్కడ నేను అప్రిషియేట్ చేయాల్సిందంటే ప్రియా గారు ఇవాళ నెగిటివ్గా లూజ్ టంగులు మాట్లాడినా గేమ్లో బాడారు, అది నాకు బాగా నచ్చింది. అక్కడ మనం అప్రిషియేట్ చేయాలి. సో ఓవరాల్గా వీళ్ళ టీం గెలిచింది. ఓటీపీలు వచ్చేసరికి తెలుసు కదా, రాయలంగ మామ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అనిషా గారు మీరు తీసుకుంటారంటే లేదు, నేను తీసుకోను. ఎందుకంటే నేను ఒక పాయింట్ కూడా తేలేకపోయాను. ప్రియా గారికి ఇద్దామంటే ప్రియా గారికి 2 పాయింట్లు తెచ్చారు, మాస్క్ మీద 1 పాయింట్ తెచ్చారు. బట్ ప్రియా గారు ఆల్రెడీ ఓటీపీలు చేశారు కాబట్టి ఆమెకు మళ్ళీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా రావచ్చేమో కాబట్టి మాస్క్ మ్యాన్ గారికి ఇప్పుడు కూడా రాలేదు కాబట్టి ఆయనకి ఇస్తే ఆయన వెళ్ళి ఓటీపీలు చేసుకున్నారు. వెరీ గుడ్. దాని తర్వాత వర్స్ట్ ప్లేయర్ వచ్చేసరికి డాలియా గారికి ఇచ్చారు. ఎందుకురా ఇచ్చారంటే క్వశ్చన్ కూడా వినకుండా మీరు వెళ్ళి పరిగెట్టి పెట్టేసరి చూసారా, అందుకు మీకు ఇచ్చిన తొత్తరకి. ఎందుకంటే అక్కడ 2 ఐడెంటికల్ ఆబ్జెక్టులు కూడా పెట్టలేనప్పుడు మీరు ఎందుకు అదే క్వశ్చన్ అడుగుతారని చెప్పి మీరు షుగర్ ఆపుకోకుండా వాటెవర్ పెట్టారు కదా, అందుకు మీకు వరస్ట్. ఆమె కొంచెం ఎమోషనల్గా ఏడుస్తున్నారు కూడా, ఎడిటింగ్లో లేపుసారు మాయ. లాస్ట్ MVP వచ్చేసరికి ఎవరూ లేరు, పెద్ద పర్ఫార్మెన్స్ లేవు అని చెప్పి చెప్తున్నాను కదా. ప్రీ చైతన్య పారాయణ కోచింగ్కి వచ్చినట్టు వీళ్ళు గట్టిగా లెక్చర్లు ఇచ్చేసిన తర్వాత గుడ్డులో మెల్ల ప్రియా గారు అంటే ఇక్కడ నాకు నచ్చిన విషయం ప్రియా గారిది తీసుకొని అన్నారు. గుడ్డులో మెల్ల అన్నారు, నేను తీసుకున్నాను. వెరీ గుడ్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదిడా మ్యాటర్. సో అప్పుడు వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది, మనం లూజ్ టంగ్ వాడామని చెప్పి. తర్వాత అలా ఏం లేదంటే అప్పుడు తీసుకున్నారు. అప్పుడు తీసుకొని ఓటీపీలు ఇచ్చారు, అయిపోయింది. ఫసక్ డన్, కథం, టాటా, బై బై. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడు ఇలా అనిపించింది నాకు. బాహుబలి టాస్కులపై మీ స్పందన ఏంటో చెప్పండి. మనీష్ కాదు హరీష్ వర్సెస్ ప్రియాలో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనిపించింది చెప్పండి. నేను ఎవరిది రైటు ఎవరు రాంగ్ సిచ్యువేషన్ బేసిస్లో నేను చెప్పాను. శ్రీజ గారి పైన మీ స్పందన ఏంటో చెప్పండి, నేను చెప్పాను. మిగిలిన వాళ్ళ పైన స్పందన, జడ్జెస్ పైన స్పందన, ఎస్పెషలీ శ్రీముఖి గారి మీద స్పందన ఏంటో కూడా చెప్పండి. మళ్ళీ మనం రేపు ఆదివారం కదా మటన్ చికెన్ తినుకుంటూ రేపు ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్. హే.